శ్రీమాత్రే నమః. నేను మీ శివకామేశ్వరి ఆనందమైన మాట్లాడుతున్నాను. ఈ బాలలకి సనాతన ధర్మంలో కొన్ని విషయాలు చెప్పే భాగంగా ముందు శ్లోకాలతో మనం మొదలు పెట్టాము. అలాగే గణపతి ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క నమస్కారము, అలాగే గురువుకి నమస్కారము అనే ఈ చిన్న చిన్న సంస్కారములు పిల్లలకి నేర్పుకుంటూ, పిల్లల్ని మీరందరూ స్కూల్కి పంపిస్తున్నారు, చదువు ఇచ్చే దేవి సరస్వతి అని చెప్తున్నారు, కానీ ఆ పుస్తకముల యందు జాగ్రత్త ఎవ్వరూ చెప్పడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పిల్లలు పుస్తకాలు పడేస్తూ ఉంటారు. ఆ పుస్తకము అనే దాంట్లోనే ఆ సరస్వతీదేవి కొలువై ఉంది అని చెప్పి మీ పిల్లలకి ఈ విషయాన్ని తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. పిల్లలు, మీరు కూడా చదువుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు పెట్టకూడదు. చూసారా, మనం ఎప్పుడైనా కాళ్ళతో పుస్తకాన్ని తొక్కుతామా? ఏం పొరపాటును తొక్కినా దానికి నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? పుస్తకము అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే ఎవరు? మనకి చదువు, అలాగే నాలెడ్జ్, ఇవి రెండు ఇచ్చే దేవుడు. అందుకని సరస్వతీదేవి మనల్ని బాగా అనుగ్రహించాలంటే, మనకి చదువు బాగా రావాలి అంటే పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ తీసిన పుస్తకం అక్కడే పెట్టాలి. హోంవర్క్ చేయడానికి బ్యాగ్లోంచి బుక్స్ తీశారనుకోండి, కళ్ళకి ఇట్లా నమస్కారం చేసుకుని చదువుకుని మళ్ళీ దాన్ని బ్యాగ్లో నీట్గా పెట్టి ప్యాక్ చేసుకుని, ఆ బ్యాగ్ ఎవ్వరి కాళ్ళకి తగలకుండా సోఫాలో పడేయకుండా ఒక చోట చాలా భద్రంగా బ్యాగ్ను పెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా తెలుసా మీకు, మీరు స్కూల్ నుంచి రాగానే లంచ్ బాక్స్ కిచెన్లో పెట్టాలి, వాటర్ బాటిల్ కిచెన్లో పెట్టాలి, బుక్స్ ర్యాక్ దగ్గర పెట్టుకోవాలి, విడిచిన బట్టలు పక్కన పెట్టాలి, సాక్స్లు బయట. ఇవన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ కదా. ఈ గుడ్ హ్యాబిట్స్ వల్ల చదువు చాలా బాగా వస్తుంది. మీ దగ్గర ఎంత మంచి గుడ్ హ్యాబిట్స్ ఉంటే అంత బాగా చదువు వస్తుంది. అలాగే ఇప్పుడు చెప్పాను కదా బుక్స్ సరస్వతీదేవిని. ఇప్పుడు సరస్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పుకుందామా? ఓకేనా? రెడీనా అందరూ? సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. మళ్ళీ చెప్పుకుందామా? సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే విద్యాం దేహి నమోస్తుతే. మళ్ళీ చెప్పుకుందామా? సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. ఓకే, సరస్వతీదేవి మీద ఈ శ్లోకం చెప్పుకున్నాం కదా. ఇది నేర్చుకుని మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అలాగే ఉదయం లేవగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని ఉదయం లేవగానే ఈ చదువుకుని అమ్మా నాన్నకి నమస్కారం చేసుకోవాలి. అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువు గారికి ఏం చెప్పాలి? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్
పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. మళ్ళీ ఇంకొక శ్లోకంతో కలుద్దాం.